ఇవి కూడా ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఒకసారి ఆర్థిక శాఖ మంత్రులు గారు చెప్పాలి. నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో చాలా ఆశగా వాళ్ళకి చెప్పినాడు. ఎవరైనా ఆల్రెడీ కట్టి ఉన్న వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ పోయి తీసుకొచ్చుకోండి లోన్స్, నేను రాగానే క్లియర్ చేస్తానన్నమాట చెప్పినారు. రైతులు చాలా ఆశతో ఉన్నారు, కోటి ఆశలు పెట్టుకున్నారు. వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు రుణమాఫీకి, నిరుద్యోగ వృత్తి కోసం. ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ బడ్జెట్లో మరి పెట్టినారా నాకు కనిపించలేదు. ఎంప్లాయీస్ కోసం, ఉద్యోగస్తుల కోసం, మంత్రి గారి ఉద్యోగస్తుల కోసం 3 డిఏలు ఇవ్వవలసి ఉన్నది, ఒక పిఆర్సీ ఇవ్వవలసి ఉన్నది. మరి బడ్జెట్లో పొందుపరిచినారా? అట్లాగే ఇవాళ మేము నోటిఫికేషన్లు వేసి మేము ప్రాసెస్ చేసి మీరు జాబులు ఏవైతే ఇచ్చినారో 21,000 జాబులు ఏవైతే ఇచ్చినారో మరి వారి శాలరీస్కి కూడా ప్రొవిజన్ ఉందా? మీరు ఏదైతే సంవత్సరం లోపల 2 లక్షల కొత్త ఉద్యోగాలు అదనంగా ఇస్తామని చెప్పినారో మరి ఆ 2 లక్షల కొత్త ఉద్యోగాలకు శాలరీస్ పే చేయడానికి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? ఈ విషయాలు కూడా క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గొర్రెల పంపిణీకి కూడా 2 లక్షలు డైరెక్ట్ డెబిట్ చేస్తామన్నారు, దానికి బడ్జెట్లో ఉందా? అట్లాగే మైనారిటీస్ కోసం ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పెడతామన్నారు, బడ్జెట్లో 2,200 కోట్లు పెట్టినారు. ఆ గ్యాప్ ఏం చేస్తారు? అట్లాగే మా శ్రీయర్ గారు ఇంతకుముందు అడిగినారు, ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అభయహస్తం 12 లక్షలని మీరు చెప్పినారు, కానీ మీరు 1000 కోట్లు పెట్టినామన్నారు. అది ఏమాత్రం సరిపోదు, దాన్ని పెంచడానికి మార్గాలు ఏమున్నాయో ఒకసారి చూస్తారని నేను కోరుతా ఉన్నాం. అట్లనే బీసీ సప్లాన్ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సప్లాన్కి చట్టబద్ధత తెస్తాము, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పెట్టేటట్టు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నేను భట్టి గారిని ఇంకొక విషయంలో నా మనస్ఫూర్తిగా అభినందించదలుచుకున్నా. నేను చూశాను, లాస్ట్ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారు ఎస్సీ సప్లాన్ కోసం వారు కృషి చేసినారు, అది బ్రహ్మాండంగానే జరిగింది. అదే లైన్లో ఈ బీసీ సప్లాన్ని కూడా తెస్తారని ఆశిస్తున్నాము. ఈ సమావేశాల్లో పెడతామన్నారు, మీరు మొదటి సమావేశాలు అన్నారు, ఇది 2వ సమావేశం, ఇది కూడా పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ముందు దీంట్లో అంటే అది దాంట్లో వస్తుంది, ఫుల్ బడ్జెట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. అట్లాగే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు ఆటో కార్మికులు ఉన్నట్టున్నారు. అదో 700 కోట్లు 1000 కోట్ల ఉద్యమం. మరి వాళ్ళకేమో బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? ఒక్కొక్క ఆటో కార్మికుడికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం అని చెప్పినారు. అట్లాగే అధ్యక్ష, ఆర్టీసీ ఉద్యోగులందరినీ గవర్నమెంట్లో పర్మనెంట్ చేయాలని పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమరు కూడా చెప్పినారు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మీ మేనిఫెస్టోలో కావచ్చు. మరి వారిని రెగ్యులరైజ్ చేసుకుని వారికి ప్రభుత్వ వేతనాలు ఇవ్వడానికి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? అది కూడా ఒకసారి క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయితే టోటల్గా భట్టి గారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, వారు పోయిన ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి ఇచ్చిన హామీలన్నిటికి కూడా ప్రొవిజన్ పెట్టినారు, పెట్టి తర్వాత ఫెయిల్ అయినారు అన్నారు. సరే, కొన్ని సక్సెస్ అయినాం, కొన్ని ఫెయిల్ అయినావచ్చు, అన్ని ఫెయిల్ ఏం కాలేదు. నేను చాలా మా గవర్నమెంట్లో హామీ ఇవ్వని మేనిఫెస్టోలో పెట్టని కూడా చాలా కేసీఆర్ గారు చేసినారు, అట్లా కూడా చేసినారు. కొన్ని పెట్టి చేయలేకపోయినాం, ఇవన్నీ జరిగినాయి. ఇదంతా చరిత్ర, ఎవరు కాదని లేని చరిత్ర. అట్లాగే నేనేమనుకుంటున్నా, నా అభిప్రాయం ప్రకారం మేమేమో ఉన్న హామీలన్నిటికీ డబ్బులు వస్తాయన్న ఆశతోటి బడ్జెట్లో పెట్టి కొన్నిట్లో ఫెయిల్ అయినాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? హామీలు ఇచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అప్పుడు లెక్కలు వేసుకోలేకపోయింది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఎన్నికల కంటే ముందు లెక్కలు వేసుకోకుండా హామీలు ఇచ్చి ఇవాళ బడ్జెట్లో అవన్నిటినీ పెడితే మీట్ కాలేం కాబట్టి ప్రతి దాంట్లో కూడా కొన్నిటికి తక్కువ పెట్టినారు, కొన్నిటి ప్రస్తావనే లేకుండా పోయింది. ఇది నా అభిప్రాయం. ఇది తప్పు అని అంటే మంత్రి గారు వారి స్పీచ్లో, వారి రిప్లైలో చెప్పాలి. అయితే అధ్యక్ష, ఒక చిన్న కొన్ని ప్రజా సమస్యలు అధ్యక్ష, కొన్ని వారు ఆర్థిక శాఖ మంత్రి గారిని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. సేమ్ వారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వారు ఇటువంటివి మాకు చెప్పేవారు, మేము నోట్ వేసుకునేవారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతారు కాబట్టి. 40 మినిట్స్ అయిపోయింది, ఇంకో 5 మినిట్స్, 10 మినిట్స్ 5 మినిట్స్ క్లోజ్. అధ్యక్ష, ఈ సెకండ్ ఏఎన్ఎంల శాలరీస్
జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయని వాళ్ళు రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష. ఒకసారి మంత్రి గారు అది నోట్ చేసుకోవాలి, అది క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే 104 సిబ్బంది సాలరీస్ 4 months నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. మధ్యాహ్న భోజన సిబ్బందికి 10,000 రూపాయలు పెంచుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టినారు. బట్ ఏదైనా పాత జీతాలు అయినా సరే 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. అట్లనే వంట సరుకులు కూడా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, వారిది కూడా క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ చిన్న చిన్న వాళ్ళు అధ్యక్ష వీళ్ళంతా. అట్లనే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ అని ఒక పథకాన్ని పెట్టినాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టే పథకం ఒకటి పెట్టినాం. మరి అది మంచి పథకమే అది, కానీ ఇప్పుడు దానికి కొద్దిగా బ్రేక్ పడ్డది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేయించి దయచేసి ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసే విధంగా నిధులు విడుదల చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. అట్లనే డిసెంబర్ జనవరి నెలల్లో ఆసరా పెన్షన్లలో ఏదో ఒక నెల ఆగింది, అయితే డిసెంబరా లేకపోతే జనవరి ఒకసారి చెక్ చేసి దయచేసి ఒకవేళ డిసెంబర్ది ఇచ్చుంటే జనవరిది ఇవ్వండి, లేదు జనవరిది ఇచ్చుంటే డిసెంబర్ది ఆగిపోయినట్లు లెక్క అవుద్ది. ఒకసారి చెక్ చేసి అది కూడా క్లియర్ చేయాల్సిందిగా నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా. అట్లనే ఆర్టీసీ బస్సులు ఇంతకుముందు చెప్పిన నేను ఫ్రీ బస్ సౌకర్యం పెట్టినారు, కంగ్రాచులేషన్స్. దాంట్లో ఏమన్నా ఇప్పుడు మహిళలు ఎక్కువగా పోతూ ఉన్నారు, ఇబ్బంది అవుతూ ఉన్నది, సీట్లు దొరకట్లేదు, వీలైనంతగా బస్సులు పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ద్వారా మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కట్టిద్దాము ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఉదాత్తంగా మీరు అడుగుతా కూడా ఇస్తామన్నారు, చాలా ధన్యవాదాలు మీకు. అదే స్పిరిట్లో నాదొక రిక్వెస్ట్ మీకు, ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉంటాం అధ్యక్ష. వాళ్లకు శాంక్షన్ అయిపోయినాయి, ప్రొసీడింగ్స్ పోయినాయి, పాపం వాళ్ళు కట్టుకుంటామో అనే ఓపులో ఉన్నారు. వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండరు అధ్యక్ష, పేదవాళ్ళు ప్రజలే వాళ్ళు కూడా ఒక్క నిమిషం సార్. సో వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఓట్లేసినారు సార్, వాళ్ళు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దాంట్లో కూడా. సార్ నా నియోజకవర్గం చెప్తున్నాను సార్, ఐ స్టాండ్ ఫర్ ఇట్. నా నియోజకవర్గంలో సార్ నేను అప్పుడు హౌసింగ్ మినిస్టర్ని ఉంటుంది కాబట్టి 3,000 ఉండే ప్రతి నియోజకవర్గానికి, నాకు 6,000 ఇండ్లు ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకున్నాను సార్, 3,000 అదనంగా తీసుకున్నాను నేను. కొద్దిగా హౌసింగ్ మినిస్టర్ కాబట్టి నాకు కొద్దిగా ప్రివిలేజ్ ఉంది. ఒక నిమిషం సార్. అయితే నేను సార్ ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్, అప్లికేషన్లు ఎవరు చేసుంటే వాళ్ళందరికీ శాంక్షన్ చేస్తారు సార్. నేను అసలు ఇది ఏ పార్టీ ఇది ఏమీ చూడలేదు సార్, అందరికీ చేసిన సార్. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు సార్, దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి పేదలే సార్ వాళ్ళు. ఆ ఒక్క స్కీమ్ని కంటిన్యూ చేయండి సార్, పాపం వాళ్ళకి ప్రొసీడింగ్స్ పోయినాయి కాబట్టి అది కంటిన్యూ చేయాలని చెప్పి ఆ 3 లక్షల వల్ల 5 లక్షలకు కన్వర్ట్ చేయండి సార్. మీరు ఒకటేసారి చేయకపోతే 2 దఫాల్లో చేయండి సార్, మీ ఇష్టం, రెండు దఫాల్లో చేయండి సార్. అట్లా వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి తమరి ద్వారా నేను ఆర్థిక శాఖ మంత్రిని కోరుతాను. వాళ్ళు ఆశతో ఉన్నారు సార్ పాపం. అట్లాగే అధ్యక్ష అందరి కోరిక కూడా మీరు విన్నారు సార్, అయిపోయింది సార్, ఒక్క 5 minutes. అందరి కోరిక కూడా మీరు విన్నారు. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడినమే. మా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాలు ఉంటాయి, ఓటర్లు ఉంటారు సార్. మేము ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీ నిధులు సిడిపి ఉన్నాయో, ఎస్డిఎఫ్ ఉన్నాయో, దయచేసి అవి ఇంతకుముందు ఏదైతే ఉండేనో సరే, ఒకసారి తీసినారు, ఒకసారి ఉండేను. మేము చేసిన పొరపాటు మీరు చేయకండి సార్, మేము చేసిన పొరపాటు మీరు ఎందుకు చేయాలి సార్? మీరు మంచిగా పేరు తెచ్చుకోండి సార్, చాలా ఉదాత్తంగా చేయండి సార్. సరే అంటే ఒకవేళ అంటే కాబట్టి బట్టి గారికి ఇచ్చాము, అందరికీ ఇచ్చాం సార్, అందరికీ పోయినాయి. సరే సార్ గతం గతగా ఇప్పుడు నేనున్నాను సార్, నా కాన్ఫరెన్స్లో నేను గెలిచాను. నేను ఎంత సార్ 2.5% తోటే గెలిచాను నేను. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా ఉన్నట్టే కదా సార్. కాబట్టి దయచేసి మా కాన్స్టిట్యున్సీలో ఇదివరకే మంజూరు చేసినటువంటి పనులు ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అటువంటి క్యాన్సిల్ చేయొద్దు సార్. దయచేసి ఆపకుండా, అభివృద్ధి పనులు ఆపకుండా అన్ని కాన్స్టిట్యున్సీలలో కంటిన్యూ చేయండి. ఇంతకుముందు మంజూరు చేసినాయి. అందరు ప్రజలు ఉంటారు సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటారు, బీజేపీ పార్టీ, అందరు ఓటర్లు ఉంటారు సార్, ప్రజలే సార్ వాళ్ళు. దయచేసి అవి కంటిన్యూ చేయండి సార్. అట్లాగే సిడిపి ఎస్డిఎఫ్ కూడా మా ద్వారా
మీకెంత గౌరవం ఉందో మాకు కూడా అంత గౌరవం ఉండొచ్చు, చూడాలని గౌరవం ఉండేటట్టు చూడాలని నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. సార్ సార్ నా కాన్ఫిడెన్స్లో ఇంకొక కోరిక సార్, నా కోరిక సార్, మా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నుండి ఈ వారికి తెలుసు ఈ గల్ఫ్కి పోతారు సార్, వాళ్ళు నిరుద్యోగ యువత ఉపాధి కోసం గల్ఫ్కి పోతారు. అయితే చాలామంది పోతారు, నా కాన్ఫిడెన్స్లో కూడా చాలామంది ఉంటారు సార్. 18,000 మంది ఈరోజు గల్ఫ్లో నా కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు, అట్లా రెగ్యులర్గా పోతూ ఉంటారు. అయితే సార్ మెయిన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్లో ఎక్కువ ఉంటుంది సార్. అయితే సార్ అక్కడ నేను R&B మినిస్టర్గా ఉన్నప్పుడు నాక్ అనే సంస్థ ఉంటుంది సార్. R&Bలో ఆ నాక్ అనే సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెడుతుంది, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ యువకులకు ట్రైనింగ్ ఇప్పించి, అంటే ప్లంబర్గా కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, పెయింటర్గా కావచ్చు, ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి గల్ఫ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు మంచి జీతాలు వస్తాయి.